ఈరోజు మనం గనగపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్టే చేయాలంటే మనం ఎక్కడ స్టే చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం వేరే ఇతర దేవాలయాలు ఏమేమి దర్శించాలి, దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇక్కడ అన్నదానం గురించి కూడా తెలుసుకుందాం. ఏ టైం నుండి ఏ టైం దాకా అయితే అన్నదానం జరుగుతుంది, 1 by 1 ఇలా అన్ని ప్లేసెస్ ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం. మీరు గనగాపూర్ ఎప్పుడు వెళ్ళినా సరే అన్ని ప్లేసెస్ దర్శించలేకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా ఒక 3 ప్లేసెస్ అయితే దర్శించాలి. అవి భీమా అమరజా సంగమం మరియు ఇక్కడ ఉండే దేవాలయాలు, నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనము ఇదొక దేవాలయం, అలాగే చివరగా వచ్చేసి కల్లేశ్వర శని దేవాలయం. ఈ 3 దేవాలయాలైనా దర్శించాలి. నేను మీకు హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. ఒకవేళ మీరుండే లొకేషన్ నుంచి ఈ దేవాలయంకి ఈజీగా రావాలి అనుకుంటే జస్ట్ మీరు కామెంట్స్లో మీ లొకేషన్ ఏంటో చెప్పండి. మీరు దత్తాత్రేయ స్వామి దేవాలయంకి ఈజీగా ఎలా రావాలి అనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అనేది తెలుసుకుందాం. ఈ దేవాలయంకి వెళ్ళడానికి మనకి హైదరాబాద్ నుండి ఒక 5 hours జర్నీ అయితే సరిపోతుంది. మనకి హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి. కానీ మీకు ఏ ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి ఉన్నాయో అవి ఓన్లీ కాలాబురగి వరకు ఉంటాయి. కాబట్టి మీరు హైదరాబాద్ డెక్కన్ నుంచి ఉన్న ట్రైన్స్లో వెళ్తే చాలా ఈజీ అవుతుంది మీకు. మీరు కాలాబురగి వరకు వెళ్ళినా మీకు అక్కడి నుండి బస్సెస్ అయితే ఉంటాయి గానగాపూర్కి. అక్కడి నుంచి మీకు ఒక 51 రూపీస్ ఏమో ఉంటుంది బస్ ఛార్జ్. అది పే చేస్తే మీరు గానగాపూర్ బస్ స్టాండ్లో వెళ్ళి దిగచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గానగాపూర్ రైల్వే స్టేషన్కి ట్రైన్ బుక్ చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగంగానే మీకు లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ కనిపిస్తుంది. ఈ స్టేర్ కేస్ అయితే ఎక్కి మీరు రైట్ సైడ్ దిగాలి. ఆ రైట్ సైడ్ దిగిన తర్వాత కొంచెం బయటకు వెళ్తే మీకు ఆటోస్ వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఆటో అన్నకు ఒక 60 రూపీస్ పర్ హెడ్ పే చేసినామంటే తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా గానగాపూర్ బస్ స్టాండ్లో వదిలేస్తాడు. లేదు మేము ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా బస్లోనే వెళ్తాము అనుకుంటే గానగాపూర్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్ స్టాండ్కి బస్లోనే వెళ్దాం అనుకుంటే మీరు ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక 800 meters దాకా నడిస్తే మీకు ఒక బస్ స్టాండ్ వస్తుంది. అక్కడి నుంచి బస్ ఎక్కితే మీకు బస్లో వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్ళి గానగాపూర్ బస్ స్టాండ్ దగ్గర అయితే వదిలేస్తారు ఆర్టీసీ వాళ్ళు. ఇప్పుడు ఈ దేవాలయంకి వచ్చినప్పుడు గానగాపూర్లో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా మనం ఇక్కడ గానగాపూర్ బస్ స్టాండ్కి అయితే చేరుకుంటాం. ఇప్పుడు మీరు చూసేదే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇదే బస్ స్టాండ్ దగ్గర చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే బస్ స్టాండ్ పక్కనే సందులో కానీ వెనకాల కానీ రైట్ సైడ్ చాలా హోటల్స్ ఉంటాయి. లేకపోతే 1 BHK 2 BHK విత్ ఏసీ కూడా ఉంటాయి. లైక్ ఫ్యామిలీ రెంటల్ హౌసెస్ లాగా ఉంటాయి. మీకు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. లేదు ఇలా హోటల్స్లో కాకుండా ఆశ్రమంలో ఉందాం అనుకుంటే మీకు ఆశ్రమంలో నాన్ ఏసీ వచ్చేసి 1200, ఏసీ అయితే 2000 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. సింగిల్గా వెళ్ళినా మీకు ఆశ్రమంలో రూమ్స్ అయితే ఇస్తారు. ఫ్యామిలీతో వెళ్ళినా మీకు రూమ్స్ ఇస్తారు. కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది ఆశ్రమం అయితే. నేనైతే ఆశ్రమంలో స్టే చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు సడన్గా ప్లాన్ వేసుకొని ఫ్రైడే సాటర్డే వెళ్ళిపోతే మాత్రం మీకు ఆశ్రమంలో రూమ్స్ దొరకవు. కాబట్టి ఒక 1 week ముందు ఆశ్రమం వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకొని మీకు రూమ్స్ ఫ్యామిలీస్ అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. విత్ హాట్ వాటర్ అన్నీ ఉంటాయి ఆశ్రమంలో. కాబట్టి నేను ఆశ్రమం డీటెయిల్స్ ప్లస్ ఎవ్రీథింగ్ లొకేషన్స్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏ దేవాలయాలు అన్ని దర్శించాల్సిన దేవాలయాలన్నీ నేను మీకు ఇప్పుడు నేమ్స్ చెప్తాను. గానగాపూర్ వద్ద సంగం మందిర్ ఉంటుంది, అది ఫస్ట్. అష్టతీర్థాలు దర్శించుకోవాలి. ఔదుంబర్ చెట్టు ఉంటుంది, అది దర్శించుకోండి. సంగమేశ్వర ఆలయం ఇది చాలా ముఖ్యమైనది. నిర్గుణ పాదుక మఠం, శ్రీ కల్లేశ్వర మందిరం, విశ్రాంతి కట్ట, సతికట్ట, నాగేశ్వర దేవాలయం. ఇది ముందుగా సంగమ భీమా అమరజా సంగమం, ఆ తర్వాత నిర్గుణ పాదుక, ఆ తర్వాత శ్రీ కల్లేశ్వర శని మందిరం దర్శించుకోండి. ఇవి మాత్రం దర్శించకుండా తిరిగి రాకండి. ఎందుకంటే మీరు మిగతావి అన్నీ దర్శించకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా దర్శించకుండా వస్తే మీ దర్శనం పరిపూర్ణమైనట్టు మాత్రం కాదు. ఇప్పుడు మనం ఇక్కడ నిత్యం జరిగే అన్నదానం గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇదే ఊరిలో గానగాపూర్ బస్ స్టాండ్ నుండి కొంచెం దూరంలో మనకి అన్నదాన క్షేత్రం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్లో మీకు అన్నదానం ప్రతిరోజు పెడతారు. మీకు 1 o'clock నుంచి 1:30 మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్నదానం. మీరు కావాలనుకుంటే వెళ్ళి ఇక్కడ ప్రసాదం అయితే స్వీకరించవచ్చు. తర్వాత మీకు తోచినంత మీరు మనీ ఏమని ఇవ్వాలి అనుకుంటే అన్నదానం కింద మనీ ఇవ్వచ్చు. వాళ్ళు రాసుకొని మీకు స్లిప్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఇలా మీరు లోపలికి వచ్చాక మీరు ఇప్పుడే చూసే వరండాలోనే ట్యాప్స్ ఉంటాయి. అక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకొని మీరు ఇదే వరండాలో వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వెయిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో గర్ల్స్కి, లెఫ్ట్ సైడ్లో అయితే బాయ్స్కి వెయిట్ చేయడానికి ఉంటుంది. సో మీరు రాగానే మీ ప్లేసెస్లో వెయిట్ చేయండి.
ఒక్కసారి అంతా రెడీ అయిన తర్వాత వాళ్ళు మనల్ని లోపలికి రమ్మని చెప్తారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక ప్లేట్స్లో వడ్డించగానే తినేయకండి. ఎందుకంటే ముందుగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినాలి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఎంతోమంది తినడం కూడా స్టార్ట్ చేసేసారు. అది కూడా చాలా పెద్ద వయసున్న మహిళలు కాబట్టి తెలియకుండా చేస్తారేమో అని సరి చెప్పేస్తున్నా. ఇక పూజ అయిపోయిన తర్వాత మీరు తినేసి బయటకైతే వెళ్ళొచ్చు. అలాగే ఒకసారి లోపల తినడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా లోపలికి వద్దామంటే అలో చేయరు. పూర్తిగా లోపల ఉన్న వాళ్ళు తినడం అయిన తర్వాతే నెక్స్ట్ బ్యాచ్కి అలో చేస్తారు. దత్తాత్రేయ భగవానుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామికి అనుసంధానించబడిన ప్రదేశం గానగాపూర్. శ్రీ క్షేత్రం గానగాపూర్ ఒక శక్తివంతమైన దర్శనీయ క్షేత్రం. ఇది కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలో భీమా నది ఒడ్డున ఉంది. భీమా మరియు అమరజా నదుల సంగమం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైతే సంగమంలో స్నానం చేస్తారో వారి పాపాల నుండి విముక్తి లభిస్తుంది మరియు వారి కోరికలు నెరవేరుతాయి. సంగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనుష్ఠానాన్ని నిర్వహించిన ఆలయం ఉంది. స్వామివారి పాదుకలు ఇక్కడున్నాయి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ భగవానుని పూర్ణావతారం. అతను ఇప్పుడు మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని కరంజాపూర్లో జన్మించాడు. క్షేత్ర ప్రాముఖ్యతను శ్రీ గురు వివరించారు మరియు శ్రీ గురు చరిత్ర నుండి తెలుసుకోవచ్చు. తాను ఎప్పటికీ గానగాపూర్లోనే ఉంటానని, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష కోసం గ్రామాన్ని చుట్టేస్తానని శ్రీ గురు నుండి హామీ ఉంది మరియు ఇది నేటికి అక్షరాల నిజంగా జరుగుతుంది. గానగాపూర్లో ప్రజలకు మధుకారి అందించడం మరియు కనీసం 5 ఇళ్ల నుండి భిక్ష తీసుకోవడం ఈ పవిత్ర స్థలంలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ చాలామంది తీసుకుంటూ ఉండడం కూడా నేను చూశాను. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. మరియు క్షేత్రం గానగాపూర్లో దత్తాత్రేయ భగవానుడి ప్రతిరోజు భిక్ష తీసుకుంటాడని భక్తులు విశ్వసిస్తున్నారు. శ్రీ గురు శ్రీ నరసింహ సరస్వతి స్వామి అదే ధృవీకరించారు మరియు దీనిని గురుచరిత్ర అధ్యాయం 21 నుంచి 22లో చూడవచ్చు. నృసింహ సరస్వతి వారు ఒకప్పుడు ఏమన్నారంటే, నువ్వు కంగారు పడకు, నేను ఈ గానగాపూర్ క్షేత్రంలో రహస్యంగా ఉంటాను. నేను ఉదయం భీమా అమరజా సంగమం నదిలో స్నానం చేస్తాను. మధ్యాహ్నం సమయంలో నేను గానగాపూర్ మఠానికి వచ్చి ఈ గ్రామంలో భిక్షను స్వీకరిస్తాను మరియు ఈ మఠంలో మీ పూజలు భక్తి సేవలను స్వీకరిస్తాను అని చెప్పారు. నేను ఈ స్థలం నుండి దూరంగా వెళ్తున్నాను అని భీమా అమరజా సంగమంలో స్నానం చేసి ఇక్కడ నా పాదుకలను దర్శనం పొందిన వారెవరైనా సరే నా సజీవ ఉనికిని అనుభవిస్తారు. నేను పాదుకల రూపంలో ఈ క్షేత్రంలో పూజలు స్వీకరిస్తాను అని చెప్పారన్నమాట. ఈ ప్రదేశంలో ఉన్న శ్రీ గురువైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి పాదుకలు నిర్గుణ పాదుకలు. శ్రీ గురువు తన భక్తులను లెక్కలేనన్ని సందర్భాలలో తన దివ్య కార్యాలతో అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం 1 by 1 ఇలా అన్ని ప్లేసెస్ ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్లేస్కి అయితే వస్తాం. ఇదే గానగాపూర్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఉంటే మీకు ఆటోస్ అయితే సంగంకి వెళ్ళే ఆటోస్ చాలా ఉంటాయి. సో ఆ ఆటో ఎక్కేసి అడిగి మనం ఆటో ఎక్కితే 20 రూపీస్ పే చేస్తే సంగం దగ్గర మనల్ని వదిలిపెడతారు. ఒక్కసారి సంగం దగ్గర దిగేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని షాప్స్ ఉంటాయి. మీకు ఏ వస్తువులు పూజా సామాగ్రి కానీ లేకపోతే పేస్ట్, బ్రష్, సబ్బు అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. బట్ మనం తీర్థాల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలాంటి సబ్బులు, పేస్ట్ ఉమ్మి వేయడం అలా చేయొద్దు. కాబట్టి మీరు వేరే దగ్గర వాష్ చేసుకొని, వాష్రూమ్స్ దగ్గర వాష్ చేసుకొని అక్కడ నుంచి ఆ తర్వాత స్నానాలకి మాత్రమే అక్కడికి వెళ్ళండి. బట్ సోప్ మాత్రం అసలు యూస్ చేయకండి అక్కడికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సంగంలో భీమా అమరజా సంగం దగ్గర తీర్థం. ఇది ఇక్కడ స్నానం చేయండి ఫస్ట్. ఒకవేళ మీరు హోటల్లో స్నానం చేసినా సరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని వాటర్ తీసుకొని నెత్తిన జల్లుకోండి, చాలా మంచిది. లేదు మీరు హోటల్లో స్నానం చేయలేదు అనుకుంటే ఇక్కడే స్నానం చేయండి. ఒక్కసారి మీరు స్నానం చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మళ్ళీ పైకి ఎక్కచ్చు. పైకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక రావి చెట్టు, ఇప్పుడు మీరు ఒక రావి చెట్టు చూస్తున్నారు కదా, ప్రజలందరూ ఇట్లా గుండ్రంగా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ ప్రదక్షిణలు చేయండి, చాలా మంచిది చెట్టు. ఎందుకంటే ఇక్కడ నృసింహ సరస్వతి గారు తన శిష్యులకి బోధన చేసేవారు. అంటే చెట్టు కింద కూర్చోబెట్టి ఇక్కడున్న రావి చెట్టు కింద మీకు దత్తాత్రేయ స్వామి మరియు శివుడు ఉంటారు, దర్శించుకోండి. ఈ రావి చెట్టు కింద విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక రౌండ్గా ఉన్న బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడ లోపల మీకు ఔదుంబ వృక్షం ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శించుకోండి. అలాగే మీరు తీసుకున్న పూజా సామాగ్రి బయటనే సమర్పించాలి. లోపల గ్రిల్ లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళి పూజ చేయొద్దు. ఓకే, మీ దర్శనం చేసుకోవచ్చు.
ఇక్కడ లోపల పాలరాతిలో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు, దర్శించుకోండి. ఔదుంబ వృక్షం ఎందుకు దర్శించాలంటే, ఔదుంబ వృక్షం ఏంటంటే అసలు ఎండిపోయిన కట్టె, అది జస్ట్ ఒక పుల్ల, మళ్ళీ పచ్చని ఆకులతో చిగురించిన ప్రదేశం అనమాట ఆ ఎండిపోయిన కట్టెకి అని అర్థం. దీని వెనకాల అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడికి ఒక కుష్టి రోగం వస్తుంది, ఎవ్వరు పట్టించుకోరనమాట అతనిని. అయితే ఈ బ్రాహ్మణుడు అప్పుడు గానగాపూర్లో ఉన్న నృసింహ సరస్వతి గారిని కలుస్తారు, తనకున్న ఆరోగ్యం చక్కబడాలని చెప్పి. ఇక్కడ స్వామివారిని కలిశాక స్వామివారు బ్రాహ్మణుడితో ఇలా అంటారు, నువ్వు ఈ ఎండిపోయిన కట్టెని సంఘంలో అశ్వత్థ వృక్షం దగ్గర పాతిపెట్టి రోజు సంఘం నుంచి నీళ్లు తెచ్చి ఒక 108 బిందెలు పోయమని చెప్తారు ఈ ఎండిపోయిన కట్టెకి. ఇలా పోసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఎండిపోయిన కట్టెకి ఆకులు చిగురిస్తాయో అప్పుడు నీకున్న రోగం పోతుంది అని చెప్తారు. అలా ఈ బ్రాహ్మణుడికి ఆరోగ్యం చక్కబడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఔదుంబ వృక్షం దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మీరు నృసింహ సరస్వతి దేవాలయం అలాగే సంగమేశ్వర దేవాలయం దర్శించుకోవడం మిగిలి ఉంటుంది సంగమంలో. సో ఇప్పుడు మీరు సంగమంలో దర్శించుకోవాల్సిన మిగతా ప్లేసెస్ ఇవి రెండు. ఇక ఇవి రెండు దర్శించుకుంటే ఇక్కడ మీరు దర్శించుకోవాల్సిన ప్లేసెస్ అయిపోయినట్టే. ఇందాక ఎలా అయితే భీమా అమరజ తీర్థంలో స్నానం చేసి వచ్చారో అలాగే మీరు సంగమేశ్వర దేవాలయంకి వెళ్ళే ముందు ఇక్కడ పక్కనే ఉన్న నృసింహ తీర్థం దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చేసి మీరు సంగమేశ్వర దేవాలయాన్ని దర్శించండి. ఇలా చేయడం వల్ల శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించిన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఇక మనం సంగమంలో దర్శించాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సంగమం నుంచి ఇలా బయటకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా కమాన్ వస్తుంది. ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు కనిపిస్తుంది కదా భస్మ హిల్ అని. ఇక్కడ మీరు కొంచెం లోపలికి లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే మీకు ఇక్కడ లోపల మీకు గోశాల ఉంటుంది, దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంటుంది, అలాగే మీకు పరశురాముడి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ 3 ప్లేసెస్ని దర్శించుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడున్న మట్టిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ పడుకొని వాళ్ళ ఒంటికి ఈ మట్టితో పూసుకొని ఎండలో ఇక్కడ పడుకుంటారు. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వీడియోలో చూపించలేదు. నేను ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఒకప్పుడు ఇక్కడ పరశురాముడు ఇక్కడ ఒక పెద్ద యాగం చేశారంట పూర్వకాలంలో. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ స్థలంని దర్శిస్తారు. అలాగే ఇక్కడున్న మట్టిని కొంచెం వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు, ఎందుకంటే పరశురాముడు అంత మంచి యాగం చేశారని అర్థం ఇక్కడున్న స్థలంకి. ఇప్పుడు అలానే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్ ఒక హనుమంతుడిది కనిపిస్తుంది కదా బిల్డింగ్. ఇలానే స్ట్రైట్గా వెళ్ళి మనకి అటు సైడ్ కమాన్ లోపల నుంచి లోపలికి ఎంటర్ అయితే మీరు విశ్రాంతి కట్టకి వెళ్ళొచ్చు. దీనికి ఇంకో రోడ్డు కూడా ఉంది, మట్టి రోడ్. ఒకప్పుడు మన నృసింహ సరస్వతి స్వామి వారు ఈ మట్టి రోడ్ నుంచి వెళ్ళేవాళ్ళని. నేను ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళాను. ఈ లోపల ఒక మఠం ఉంటుంది, ఆ మఠం కూడా చూద్దామని చెప్పి ఇటు సైడ్ నుంచి వెళ్ళాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉండాలి అనుకునే వాళ్ళు, విశ్రాంతి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ బిల్డింగ్లో ఉంటారు. పక్కన వచ్చేసి మఠం అనమాట ఇది. దీని నుంచి బయటకు వస్తే మనకి ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు నృసింహ సరస్వతి వారు ప్రయాణించిన రోడ్డు. వచ్చి ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు అనమాట. ఈ విశ్రాంతి కట్ట దగ్గర చూస్తున్నారుగా, విశ్రాంతి కట్ట అని ఉంది. ఇక్కడ నృసింహ సరస్వతి వారు కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళంట తిరిగి. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి కొంచెం స్ట్రెయిట్గా వెళ్తే రైట్ సైడ్లో మీకు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నాగేశ్వర ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ దేవాలయం ఖచ్చితంగా దర్శించుకోండి. చాలామంది మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ఒక చిన్న రెడ్ కలర్లో ఉన్న గుడిని చూసి ఇదే దేవాలయం అనుకొని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా లోపలికి వస్తే మీకు మొత్తం చుట్టూ అడవిలో ఉన్నట్టుంటుంది ఆ టెంపుల్. ఎవరు ఎక్కువ మంది తెలియక లోపలికి రాలేక చూడలేక అంత ముళ్ళకంపల్లో ఉండిపోయింది. కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ మాత్రం. ఇలా లోపలికి వస్తే మీకు కనిపించే గుడి నాగేశ్వర దేవాలయం. లోపల ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటుంది. అలాగే ఇక్కడ ముంగిసలు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మీకు పురాతన కాలంలో వెలిసిన నాగేంద్రుడి విగ్రహాలు కూడా ఉంటాయి, దర్శించుకోండి. మీరు అన్ని తీర్థాలు దర్శించాలనుకుంటే మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే మీకు అన్ని తీర్థాలకు తీసుకొని వెళ్ళి మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టేస్తారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆటో అన్నతో మాట్లాడుకున్న, అన్న పేరు భాగేష్ అన్నమాట. చాలా మంచిగా అన్ని ప్లేసెస్ తీసుకొని వెళ్ళి చూపించారు. అండ్ ఏదో మిమ్మల్ని ఆటోలో ప్లేస్కి తీసుకొని వెళ్ళి దింపేసి ఆటోలో కూర్చోరు, మీతో పాటు వస్తారు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు. మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు నెంబర్ పంపిస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి.
ఇప్పుడు మనం కల్లేశ్వర శని దేవాలయం దర్శించడానికైతే వెళ్తున్నాం. మీకు నిర్గుణ పాదుక దేవాలయం నుండి లేదా గానగాపూర్ బస్ స్టాండ్ నుండి ఒక ₹20 అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఈ దేవాలయంలో పంచముఖ గణపతి దేవాలయం, అలాగే హనుమంతుడు, అలాగే శివయ్య మరియు చాలా ముఖ్యమైన స్వయంభూ అయిన శనీశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు బయట ఒక ₹100 పే చేస్తే మీకు ఒక ఆయిల్ బాటిల్, కొబ్బరికాయ, కొన్ని ఫ్లవర్స్ బుట్టలో పెట్టిస్తారు. మీరు ఇవి తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు శనీశ్వరుడికి అభిషేకం చేయొచ్చు. అక్కడ ఒక పంతులు కూడా ఉంటారు, పూజ చేపిస్తారు మనతో. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాలి, కానీ ఏ ఒక్క కొబ్బరికాయ కూడా మనం ఇంటికి తీసుకొని రావద్దు, అక్కడే వదిలేసేయాలి కొబ్బరికాయని. ఇప్పుడు మీరు సతికట్ట దర్శించుకోవాలనుకుంటే మీకు ఇదే దేవాలయంకి దగ్గరలోనే ఉంటుంది. నిర్గుణ పాదుక దేవాలయం దగ్గరలో బై వాక్ కూడా వెళ్ళొచ్చు మీరు. కానీ మీరు అన్ని ప్లేసెస్ తిరగడానికి ఆటో మాట్లాడుకుంటారు కాబట్టి ఇది కూడా కవర్ చేయొచ్చు. ఇది దేవాలయంకి దగ్గరలో, అలాగే అష్టాతీర్థాలకి వెళ్ళే దారిలో కూడా ఉంటుంది ఈ సతికట్ట, కాబట్టి దర్శించుకోండి. ఇక్కడ పొద్దున మాత్రమే పూజారి వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, మీరు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూసేదే ఇక్కడ సతికట్ట అన్నమాట. ఇప్పుడు నిర్గుణ పాదుకల దేవాలయంకి వెళ్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్లో ఉన్న కమాన్ ఉంది కదా, ఇక్కడ నుంచి బై వాక్ మీరు వెళ్ళొచ్చు. దత్తాత్రేయ స్వామి వారి పాదుకల్ని దర్శించుకునే దేవాలయంకి మీరు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ దారిలో మీకు చాలా ఆవులు కూడా ఉంటాయి. వాటికి ఆహారం పెడదాం అనుకుంటే అక్కడ కూరగాయల షాప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర ఉన్న ఆవులకైతే పెట్టచ్చు. మీరు ఒక్కసారి దేవాలయం దగ్గరికి వెళ్ళాక ఆవులకి ఏమైనా పెడదాం అనుకుంటే అక్కడ మళ్ళీ వెనకాలకి రావాల్సి వస్తుంది. అలాగే మీకు ఇక్కడ వంటలు అంటే మసాలాలు కూడా ఇక్కడ అమ్ముతారు, మీరు కొనుక్కోవచ్చు, ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు కొనుక్కొని. ఇక్కడ మసాలాలు చాలా తక్కువగా దొరుకుతాయని అంటున్నారు. ఇలా ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో మీకు పూల నుండి కొబ్బరికాయల వరకు అన్నీ అమ్ముతారు. మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్తే, గోపురం కింద నుంచి వెళ్తే ఓన్లీ దేవాలయం చుట్టూ మాత్రమే తిరుగుతారు, లేదా పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు. డైరెక్ట్గా గోపురంలో నుంచి వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే డైరెక్ట్ దర్శనంకి వెళ్తారు. వీకెండ్స్ లేదా పౌర్ణమి అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి మీకు దేవాలయం ప్రాంగణం బయట లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మీకు కొంచెం స్టెప్స్ ఉంటాయి. మీరు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కితే పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిమ్మల్ని దేవాలయం లోపలికి తీసుకొని వస్తారు, గ్రౌండ్ ఫ్లోర్లోకి. డైరెక్ట్ దేవాలయం లోపల దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలోకి అయితే వెళ్తారు. కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టెప్స్ ఎక్కి కిందకి దిగితే మీరు దేవాలయం లోపలికి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఒకసారి దర్శనం అయిన తర్వాత మీరు ఇక్కడున్న వృక్షంని దర్శించుకోండి. వీలైతే ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, చాలా మంచిది.